తీర్మానం తీసుకుంటారా? ఒకసారి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉంటారు, పౌలు. తెలుసు కదమ్మా, ఎంతమంది తెలుసు పౌలు గారు? ఎంతమందికి తెలుసు పౌలు గారు? ఆయన ఏం మాట్లాడతారో ఒకసారి చదివి మనం ముగించుకుంటాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. హల్లెలూయా. నేను చదువుతాను, ఒకసారి అలా ఉంచండి. పౌలు గారు ఏమంటున్నారంటే, ఒకవేళ నా సహోదరులు అనబడిన వారు, ఒకవేళ నా బంధుమిత్రులు అనబడిన వారు, నా కుటుంబ సభ్యులు ఒకవేళ పరలోకం వెళతారంటే వాళ్ళని పరలోకం చేర్చడానికి నేను క్రీస్తు నుండి వేరైపోవడానికి సిద్ధమని చెప్తున్నాడు. మనం చెప్పగలమా? ఎప్పుడు మన కుటుంబమే, ఎప్పుడు మన ఆశలే, ఎప్పుడు మన ఆనందాలే. క్రీస్తు ఆనందం కోసం ఉండేవారేరి, సంఘాల్లో క్రీస్తుని ప్రేమించేవారేరి. ఏమన్నా అంటే క్రీస్తుని ప్రేమిస్తున్నావా అంటే చెయ్యి పైకెత్తాం, ఏ సత్యం చెయ్యి. బైబిల్ ఒక మాట చెప్తుంది, నిజంగా కనబడిన సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావే, కనబడిన సహోదరుని మనిషిని, చాటి మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే కనబడిన దేవుణ్ణి నువ్వు ప్రేమించావంటే బైబిల్ ఎలా ఒప్పుకుంటుంది? దేవుణ్ణి నవ్వుతానంట వాళ్ళు చూసి. చాలా వేదనతో మాట్లాడుతున్నాను నిజంగా నేను ఈ మాట, చాలా వేదనతో మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా నిజంగా నేను చెప్తున్నాను, నా ఆశయం ఏంటంటే, నా ఎయిమ్ ఏంటంటే దేవుని ఆనందానికి నేను సాక్షిగా ఉండాలి. ఆమేన్.